హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిత కిచెన్. ఈరోజు మన వర్షిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే చిక్కుడుకాయ ఫ్రై అండి. ఈ చిక్కుడుకాయని పందిరి చిక్కుళ్ళు అని కూడా అంటారనమాట. ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా ఈ చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 12 ఎండుమిర్చిని వేసుకొని ఇవి రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లబడేంత వరకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ రోట్లో అయితే దంచుకుంటున్నాను. మీకు కావాలంటే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు రోట్లో దంచుకునే విధంగా చేసుకోండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరిని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరిని అయితే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేయొచ్చు. 4 వెల్లుల్లిపాయలని వేసుకొని కచ్చా పచ్చగా బాగా దంచుకోండి. చూసారా, ఈ విధంగా బాగా కచ్చా పచ్చగా అయితే దంచుకోండి. మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగానే కచ్చా పచ్చగా అయితే దంచుకోండి. ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత దీన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. నేను ఇక్కడ చిక్కుడుకాయలని 1/4 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయలని చిన్నగా కట్ చేసేసుకొని 2 టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేసి తీసుకోండి. ఈ విధంగా వాటర్లో వాష్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో మనం ముందుగానే కట్ చేసి వాష్ చేసి తీసుకున్న చిక్కుడుకాయలని వేసుకోండి. చిక్కుడుకాయలని కూడా వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా కడాయిని కిందకి వంచితే వాటర్ అనేది ఈ విధంగా కనిపించాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసి చిక్కుడుకాయలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఒక టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయల మీద ఉండే మూతను తీసి చూస్తే చూసారా, చిక్కుడుకాయలు అనేది ఎలా తెలుతుందో. ఇప్పుడు గంటిలోకి చిక్కుడుకాయని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చిక్కుడుకాయని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేశారంటే చిక్కుడుకాయ అనేది ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ ఏం లేకుండా చిక్కుడుకాయని మాత్రం తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకొని సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే చిక్కుడుకాయల్లో కల్లుప్పుని వేస్తున్నాము. దాన్ని యాడ్ చేసుకుంటూ సాల్ట్ని వేసుకోండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా మసాలాని, దాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను.
చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో అనేది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఈ చిక్కుడుకాయ ఫ్రై వచ్చి వైట్ రైస్లోకి సాంబార్ రసం లేక కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.